అందరికీ ప్లస్ ఈరోజు డేట్ వచ్చేసి 10th, టైం వచ్చేసి 4:20 అవుతుంది. ఇప్పుడు కరెక్ట్గా 7:10 అవుతుంది. ఇంకా ఫ్లైట్ స్టార్ట్ కాలేదు. 7:30కి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎప్పుడు బయటికి వెళ్ళి ట్యాక్సీ అన్న బస్ అన్న ఏదో ఒకటి ఎత్తుకోవాలి ఇప్పుడు. ఓ ఓ ఓ ఇట్లా పోవాలి. మొత్తానికైతే బయటకు వచ్చేసినాం. అక్కడ వాళ్ళు ఫోటో దిగుతున్నారు, చూద్దాం. ఇప్పుడు నేనున్న ప్లేస్ కరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి 29 కిలోమీటర్స్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చినాక ట్యాక్సీ బుక్ చేసుకుందాం అనుకున్నా. కానీ ఏంటంటే ట్యాక్సీ రేట్ ఎక్కువైపోతాయి. ఇప్పుడు టికెట్ 1000 రూపాయల కన్నా ఎక్కువ ఉంటుంది ఇక. సో వెళ్తే బస్కి పోవాలి. బస్కి వెళ్ళాలంటే ఇప్పుడు నేను మొత్తం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రావాలి. బట్ ఏంటంటే అక్కడ నుంచి ఎట్లా రావాలో నాకు తెలియదు. సో ఒక బస్సు ఉంది ఎయిర్పోర్ట్లోనే. ఒక బస్సు ఉంటే ఒక బస్ దగ్గరికి పోయి నేను అడిగినా అనమాట, ఇట్లా ఈ 29 కిలోమీటర్స్ ఉంటుంది నా ప్లేస్కి, ఈ ప్లేస్కి పోవాలి అనేసి అంటే, సరే నేను తీసుకుపోతా, ఈ బస్సెస్ ఇక్కడ నుంచి ఉండయి, కొంచెం ఒక ప్లేస్కి పోవాలి. సో నేను ఆ ప్లేస్ వాడు చెప్పింది కానీ అంత గుర్తులేదు నాకు. అంత వాడు నాకు హిందీ రాడు, నాకు హిందీ అర్థం కాదు, వానికి మన లాంగ్వేజ్ రాడు. సో ఇక సరిపోయింది ఇద్దరి. సో ఇక ఎయిర్పోర్ట్ నుంచి కిందికి వచ్చేసిన అన్నమాట. ఇక బయటికి వచ్చినాక వాడికి మళ్ళీ చూపెట్టిన, నేను మ్యాప్ ఓపెన్ చేసి వానికి క్లారిటీగా చూపెట్టిన, నేను ఈ ప్లేస్కోవాలి, ప్లేస్ ఇది అనేసి అంటే, సరే అంటగాడు నేనే డ్రాప్ చేస్తా నిన్ను,
అనేసి వాడు నేనున్న ప్లేస్ డ్రాప్ చేసిన. పాపం వాడు బస్సులో ఎవ్వరు లేరు, చూపెట్టినా కదా మీకు, బస్సులో ఒక్క పర్సన్ లేరు, ఎవ్వరు లేరు, ఖాళీ. నేను పోయి అడిగిన, ఇట్లా నేను స్టూడెంట్ని, నేను ఫస్ట్ టైం వచ్చిన వీటికి, నాకేం తెలియదు అంటే, సరే నేను తీసుకుపోతా అని తీసుకుపోయింది. ఇంత అడిగిన, ఎంత అని అడిగితే 100 రూపీస్ ఇయ్యి చాలు అనేసి అన్నాడు. బాబా అసలు 20 నిమిషాలు అయినాం, 20 నిమిషాలు భయ్యా. అసలు ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్. అసలు చూస్తుంది కదా, ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్. సరే ఇక ఉంటాయి. ఇక నేను ఇక వచ్చేసినాము మనము. వెళ్ళాక చేద్దాం మళ్ళీ ఇంకోటి వెళ్ళినాక.